క్రిస్మస్ అంటే ఏమిటంటే దేవునికి నా జీవితాన్ని నైవేద్యంగా ఇచ్చివేసుకోవడం, గివింగ్ మై బెస్ట్. అది ఆరాధన. ఆ స్థాయి ఆరాధనకి మనం ఎదిగినప్పుడు క్రీస్తును నిజంగా ఆరాధించిన వాళ్ళం, పూజించిన వాళ్ళం అవుతాం. నిజంగా క్రిస్మస్ మనం జరుపుకున్న వాళ్ళం అవుతాం. క్రిస్మస్ అంటే ఏదో స్టార్ల గురించో, బెలూన్ల గురించో, పలావ్ గురించో, లేకపోతే ఇంక దేని గురించో కాదు. క్రిస్మస్ ఈజ్ అబౌట్ 3 cuts అన్నాడు ఒక పాస్టర్ గారు. 3 cuts, క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 cuts అన్నాడు ఆయన. ఏమిటి సార్ అని అంటే ఆయన అసలు రహస్యం బయట పెట్టారు. ఫస్ట్ కట్ అంట హెయిర్ కట్ అంట, సెకండ్ కట్ అంట కేక్ కట్ అంట, థర్డ్ కట్ అంట ఫౌల్ కట్ అంట, అంటే కోడి కోసుకోవడం. చివరికి ఎవరు కట్ అయిపోయారు? క్రైస్ట్ కట్ అయిపోయాడు. నో, దాట్స్ నాట్ క్రిస్మస్ మై ఫ్రెండ్స్. క్రైస్ట్ షుడ్ బి అట్ ద సెంట్రల్ ప్లేస్. కాబట్టి క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్. అందుకనే కొద్దిసేపు మనం ఆరాధన గురించి ఆలోచన చేయాలి.